హలో అండి, ఈ వీడియోలో ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఇవి ఈసెట్కి యూజ్ అవుతాయి. ఇది కూడా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1 సబ్జెక్ట్ నుండి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ రెండింటి నుంచి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ నుంచి అండి, తర్వాత ఆసిలేటర్స్ నుంచి చూద్దాం. ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్. ఫీడ్బ్యాక్ ఈజ్ యాన్ యాంప్లిఫైర్ ఆల్వేస్ హెల్ప్స్ టు. ఈ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అనేవి దేనికి హెల్ప్ చేస్తాయంటే ఇంక్రీజ్ ఇట్స్ గెయిన్, అంటే గెయిన్ ఇంక్రీజ్ చేయడం కోసం, స్టెబిలైజ్ ఇట్స్ గెయిన్, డిక్రీజ్ ఇట్స్ ఇన్పుట్ ఇంపిడెన్సా, లేకపోతే కంట్రోల్ ఇట్స్ అవుట్పుట్ అని. ఫీడ్బ్యాక్ ఇన్ యాన్ యాంప్లిఫైర్ ఆల్వేస్ హెల్ప్స్ టు స్టెబిలైజ్ ఇట్స్ గెయిన్, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాన్ యాంప్లిఫైర్. Second question, negative feedback in an amplifier reduces gain, increases frequency and phase distortions, reduces bandwidth, increases noise. Okay, negative feedback in an amplifier is reduces gain ni reduce చేస్తుంది, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాంప్లిఫైర్స్. అంటే క్వశ్చన్ సేమే బట్ ఆప్షన్స్ డిఫరెంట్. అది ఏది రిలేటెడ్గా ఉంటుందో అది మనం చూసుకోవాలండి. నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాంప్లిఫైర్స్ ఇంప్రూవ్స్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద అవుట్పుట్, ఇంప్రూవ్స్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద ఫస్ట్ దేమ్ ఇన్పుట్ అండి, సెకండ్ దేమ్ ఎట్ ద అవుట్పుట్, డస్ నాట్ ఎఫెక్ట్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద అవుట్పుట్, లాస్ట్ ది రెడ్యూసెస్ డిస్టోర్షన్స్. ఓకే, ఆప్షన్ బి అలానే ఆప్షన్ డి రెండు అండి. ఇంప్రూవ్స్ ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎట్ ద అవుట్పుట్, అలానే డిస్టోర్షన్స్ ఏమైనా ఉన్నా కూడా రెడ్యూస్ చేస్తుంది. అంటే ఈ రెండు కూడా రిలేటెడే నెగటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ యూజువల్లీ ఎంప్లాయిస్ డాష్ నెట్వర్క్. ఏ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ యూజువల్లీ ఎంప్లాయిస్ డాష్ నెట్వర్క్, అంటే రెసిస్టివ్ నెట్వర్కా, కెపాసిటివ్ నెట్వర్కా, ఇండక్టివ్ నెట్వర్కా, నన్ ఆఫ్ ద అబవ్, పైన ఏది కాదా అని. ఏ ఫీడ్బ్యాక్ సర్క్యూట్ యూజువల్లీ ఎంప్లాయిస్ ఏ రెసిస్టివ్ నెట్వర్క్. ఓకే, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది దేనిలో ఉంటుంది? ఆసిలేటర్సా, యాంప్లిఫైర్సా, రెక్టిఫైర్సా, నన్ ఆఫ్ ద అబవ్. ఆల్రెడీ మనం ముందు నుంచి అంటానే ఉన్నాయి ఏమని, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాన్ యాంప్లిఫైర్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇన్ యాన్ యాంప్లిఫైర్ అని మనం అదే వర్డ్ 3 క్వశ్చన్స్లో చూసాం. అంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది కదా, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఎంప్లాయిడ్ ఇన్ ఆప్షన్ బి యాంప్లిఫైర్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫీడ్బ్యాక్ సర్క్యూట్ డాష్ ఫ్రీక్వెన్సీ. అంటే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అనేది ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీయా, ఈజ్ స్ట్రాంగ్లీ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీయా, ఈజ్ మోడరేట్లీ డిపెండెంట్ ఆన్ ఫ్రీక్వెన్సీయా, నన్ ఆఫ్ ద అబవ్, అంటే పైదేది కాదా అని. ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్. దాన్నే మనం ఏమంటామంటే ఆల్సో కాల్డ్ సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ అంటాం. ఓకే, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్సో కాల్డ్ సిరీస్ షంట్ ఫీడ్బ్యాక్ రిజల్ట్స్ ఇన్ ఇంక్రీజెస్ ఇన్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ని ఇంక్రీజ్ చేస్తాయా, లేకపోతే బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ డిక్రీజ్ అవుతుందా, లేకపోతే ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ డిక్రీజ్ ఇన్ అవుట్పుట్ ఇంపిడెన్సా, లేదంటే డిక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్ ఇంపిడెన్సా. అంటే ఈ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అనేది ఏం చేస్తుంది అని. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంక్రీజ్ ఇన్ ఇన్పుట్ ఇంపిడెన్స్ అండ్ డిక్రీజ్ ఇన్ అవుట్పుట్ ఇంపిడెన్స్, అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. Next question, in a negative feedback amplifier using voltage series, that is voltage sampling, series mixing feedback, ఇదేం చేస్తుంది అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తుంది, అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తుంది. ఇదేమో ఇన్పుట్ రెసిస్టెన్స్ని డిక్రీజ్ చేస్తుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడేమో ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ అండ్ ఆర్ నాట్ డిక్రీజెస్, రెండు ఆర్ఐ ఆర్ నాట్ బోత్ ఆర్ ఇంక్రీజెస్ అని. ఓకే, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది డిక్రీజెస్, అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ టెండ్ టు డాష్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్. అంటే ఆ కరెంట్ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ అనేవి ఏం చేస్తాయి, ఇంక్రీజ్ చేస్తాయా, అవుట్పుట్ ఇంపిడెన్స్ డిక్రీజ్ చేస్తాయా అని రాయాలి ఇక్కడ మనం. వోల్టేజ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ టెండ్ టు డాష్ అవుట్పుట్ ఇంపిడెన్స్. ఓకే, ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఫస్ట్ది డిక్రీజా ఇంక్రీజా, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏబిసిడి ఇచ్చారు కదా. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి అండి. అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ ఫీడ్బ్యాక్ కనెక్షన్స్ టెండ్ టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్, వోల్టేజ్ ఫీడ్బ్యాక్ కనెక్షన్ టెండ్ టు డిక్రీజెస్ ద అవుట్పుట్ ఇంపిడెన్స్, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్.
10th question. In a common emitter amplifier, the unbypassed emitter resistance provides voltage shunt feedback, current series feedback, negative voltage feedback, positive current feedback. Okay, option B is the right answer, current series feedback. Next, a shunt series feedback amplifier is. Shunt series feedback amplifier అనేది ఏంటి? వోల్టేజ్ యాంప్లిఫైరా, కరెంట్ యాంప్లిఫైరా, ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైరా, లేదంటే ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైరా అని. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కరెంట్ యాంప్లిఫైర్ అండి. ఏంటి కరెంట్ యాంప్లిఫైర్? ఏ షంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఈజ్ కరెంట్ యాంప్లిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్. The input impedance Zi and the output impedance Z0 of an ideal trans conductance అంటే voltage controlled current source amplifiers are. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, దీనిలో ఏది రైట్ అని. అంటే Zi ఏమో ఇన్ఫినిటీ ఉంటుంది, Z0 ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ, అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద డిజైరబుల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ ఆర్. Okay, the desirable characteristics of a transconductance amplifier are high input resistance and high output resistance, high input resistance and low output resistance, low input resistance and high output resistance, low input resistance and low output resistance. Option A is the right answer, high input resistance and high output resistance. Okay, ఇక్కడ వరకు మీకు ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఆసిలేటర్స్ మీద చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆసిలేటర్స్లో ద బార్క్-హుసేన్ క్రైటీరియా ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్ ఈజ్. ఓకే, కండిషన్ ఏంటి అని. బార్క్-హుసేన్ క్రైటీరియా ఫర్ సస్టైన్డ్ ఆసిలేషన్ యొక్క కండిషన్ ఏంటి అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి, బీటా ఏ గ్రేటర్ దాన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రిస్టల్ ఆసిలేటర్ ఈజ్ యూజ్డ్ బికాజ్ అంటే క్రిస్టల్ ఆసిలేటర్ని ఎందుకు యూజ్ చేస్తాం, అది యూజ్ చేయడం వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఇట్ వర్క్స్ అట్ హై ఫ్రీక్వెన్సీతో వర్క్ అవుతుంది, ఇట్ రిక్వెస్ట్ లో డీసీ సప్లై వోల్టేజ్, ఇట్ గివ్స్ హై అవుట్పుట్ వోల్టేజ్, ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ స్టేబుల్ అని. ఓకే, క్రిస్టల్ ఆసిలేటర్ ఈజ్ యూజ్డ్ బికాజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటర్ ఈజ్ కాన్స్టెంట్ అండ్ స్టేబుల్, అందుకు యూజ్ చేస్తామన్నమాట. అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద రిక్వైర్డ్ మినిమమ్ నంబర్ ఆఫ్ ఆర్సీ నెట్వర్క్స్ ఫర్ ఎన్ ఐడియల్ ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఆర్. అంటే ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ మనకి సర్క్యూట్ ఉంది కదా, దానిలో ద రిక్వైర్డ్ మినిమమ్ నెంబర్ ఆఫ్ ఆర్సీ నెట్వర్క్స్, ఎన్ని ఆర్సీ నెట్వర్క్స్ అనేవి యూజ్ అవుతాయి అని. ఇక్కడ ఏమేమి ఇచ్చారు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. ఓకే, రైట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, అంటే 3 ఆర్సీ నెట్వర్క్స్ అనేవి యూజ్ అవుతాయి మినిమం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఆసిలేటర్ విత్ ద బెస్ట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అండ్ యాక్యురసీ ఈజ్. ద ఆసిలేటర్ విత్ ద బెస్ట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అండ్ యాక్యురసీ ఈజ్ హార్ట్లీ ఆసిలేటరా, కాల్పిట్స్ ఆసిలేటరా, టెక్లర్ ఫీడ్బ్యాక్ ఆసిలేటరా, లేదంటే క్రిస్టల్ కంట్రోల్డ్ ఆసిలేటరా అని. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ద ఆసిలేటర్ విత్ ద బెస్ట్ ఫ్రీక్వెన్సీ స్టెబిలిటీ అండ్ యాక్యురసీ ఈజ్ క్రిస్టల్ కంట్రోల్డ్ ఆసిలేటర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆసిలేటర్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఫేజ్ షిఫ్ట్ ఈజ్. ఏ ఆసిలేటర్ అనేది ఇండిపెండెంట్ ఫేజ్ షిఫ్ట్ మీద, అంటే వెయిన్ బ్రిడ్జా, హార్ట్లీయా, రిలాక్సేషన్ ఆసిలేటరా, లేదంటే క్రిస్టల్ ఆసిలేటరా అని. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ద ఆసిలేటర్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ అంటే రిలాక్సేషన్ ఆసిలేటర్ విచ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఫేజ్ షిఫ్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ ఆసిలేటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్. ఓకే, ఎన్ ఆసిలేటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్. ఆప్షన్ ఏ ఆల్టర్నేటర్, రెక్టిఫైర్, ట్రాన్స్ఫార్మర్, నన్ ఆఫ్ ద అబవ్, అంటే పైదేది కాదు అని. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎన్ ఆసిలేటర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ ఆఫ్ ఆల్టర్నేటర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఈజ్ సూటబుల్ ఫర్ జనరేటింగ్ డాష్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఓన్లీ. ఓకే, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ అనేది దేనికి సూటబుల్ అనమాట? ఫర్ జనరేటింగ్ డాష్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఓన్లీ, అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్సా, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్సా, వెరీ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్సా, నన్ ఆఫ్ ద అబవ్, పైన ఏది కాదా అని. ఓకే, ఆర్సీ ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఈజ్ సూటబుల్ ఫర్ జనరేటింగ్ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఓన్లీ, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. టు జనరేట్ ఏఎఫ్ సిగ్నల్ ద ఫాలోయింగ్ ఆసిలేటర్స్ ఆర్ యూజ్డ్. ఏఎఫ్ సిగ్నల్ జనరేట్ చేయడానికి ఏ ఆసిలేటర్ని యూజ్ చేస్తాము? వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటరా, హార్ట్లీ ఆసిలేటరా, కాల్పిట్స్ ఆసిలేటరా, క్రిస్టల్ ఆసిలేటరా. ఓకే, మనం ఏఎఫ్ సిగ్నల్ జనరేట్ చేయాలంటే వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ని యూజ్ చేస్తాము, అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద
right answer. Next, in RC phase shift oscillator, each RC phase shift oscillator provides dash phase difference. RC phase shift oscillator లో each RC phase shift oscillator అనేది ఎంత ఫేస్ డిఫరెన్స్ని ప్రొవైడ్ చేస్తుందని 180 డిగ్రీసా 360 డిగ్రీసా 270 డిగ్రీసా 60 డిగ్రీసా అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 60 ఫేస్ డిఫరెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ ద ఫ్రీక్వెన్సీ డిటర్మైనింగ్ ఎలిమెంట్స్ ఆర్. వెయిన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లో ఫ్రీక్వెన్సీ డిటర్మైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి అని ఆర్ అండ్ సీనా, ఎల్ అండ్ సీనా, ఆర్ అండ్ ఎల్, 2 ఇండక్టర్సా. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్ అండ్ సి. Okay, next question. In Wien bridge oscillator, the phase introduced by feedback network. In Wien bridge oscillator, the phase introduced by feedback network 0 na 180 60 270. Option A is the right answer, 0. Next question. The minimum gain required the amplifier when it is used in Wien bridge oscillator. The minimum gain required the amplifier when it is used in Wien bridge oscillator అంటే 1 నా 2 నా అంటే మినిమం గెయిన్ ఎంత గెయిన్ అని 2 నా 3 నా 4. C is the right answer, 3. Okay, next question. A tuned collector oscillator produces a tuned collector oscillator produces a sinusoidal wave, triangular wave, DC voltage, square wave. A tuned collector oscillator produces a sinusoidal wave. Option A is the right answer. Next question. A tuned collector oscillator, the feedback network is. A tuned collector oscillator, the feedback network is LC tank circuit, simple RC network, crystal, diode. Okay, option A is the right answer, LC tank circuit. Next question. An LC oscillator cannot be used to produce dash frequencies. LC oscillator అనేది ఎలాంటి ఫ్రీక్వెన్సీస్ని ప్రొడ్యూస్ చేయదు. కెనాట్ బి యూజ్డ్ టు ప్రొడ్యూస్ డాష్ ఫ్రీక్వెన్సీ అంటే హై ఫ్రీక్వెన్సీసా, ఆడియో ఫ్రీక్వెన్సీసా, వెరీ హై ఫ్రీక్వెన్సీసా, లో ఫ్రీక్వెన్సీసా. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. an LC oscillator cannot be used to produce low frequencies. ఓకే, ఇవండి ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అండ్ ఆసిలేటర్స్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇవి ఈ సెట్కి యూజ్ అవుతాయి. ఇక అంటే మీకు ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఉన్న సబ్జెక్ట్ నుండి ఉన్న యూనిట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.